అంత పెద్ద రామాయణాన్ని అవును. అతి చిన్న పాత్ర, మందర పాత్ర లాంటి పాత్రలు కొంతమంది జీవితాల్లో చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. సేమ్ అలానే రామాయణంలో కూడా మందర పాత్ర అనేది చాలా ప్రభావం చూపించింది. అవును. అయితే ఈ మందర పాత్రని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు గురుగారు? రామరాజ్యంలో కానీ అయోధ్యను దశరథుడు పాలించినప్పుడు కానీ ఆ రాజ్యంలో సర్వే లక్షణ సంయుక్తా సర్వే ధర్మపరాయణ. ఆ రాజ్యంలో ఉండేటువంటి సామాన్య మానవులందరూ కూడా ధర్మపరాయణులైన వారే. అందరూ సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళే. సద్గుణాలు లేనివారు కానీ ధర్మపరులు కానివారు కానీ ఎవరూ లేరు. వారికి కల్పించినటువంటి ధర్మములలో ఆచరణ చేస్తూ సంతోషంతో బతికినటువంటి వాళ్ళు ఆనాటి జనం అందరం. ఇది మనకు వాల్మీకి రామాయణంలో స్పష్టంగా తెలియజేస్తాం. అటువంటప్పుడు రాజాస్థానంలో అంతఃపురంలో రాజపత్నులకి దాసీగా ఉండేటువంటి మందర అధర్మపరాయణురాలు ఎలా అవుతుందని మామూలు జనాలందరూ ఊహిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఎందుకంటే మందర చెప్పిన మాటల వల్లే కైకేయి 14 సంవత్సరాలు వనవాసం రాముడిని పంపించింది అందరి యొక్క ఆలోచన. అందుకోసమే వాళ్ళ మాటలు వింటే, దాస్యం చేసే వాళ్ళ మాటలు వింటే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పుడు మాటలు చేయటం అని చెప్పనేటువంటి నానుడులు లోకంలో కూడా చాలా వచ్చాయి. కానీ వాస్తవంగా మనం గురుగారు చెప్పుడు మాటలు అంటే మందరనే చాలా మంది ఎగ్జాంపుల్ గా చూపిస్తారు కూడా చెబుతారు. అందుకోసమని అలాగా ఆ దృష్టితోటి ఆ కోణంతో రామాయణంలో ఉండేటువంటి ఏ పాత్రని మనం చూడకూడదు. ఎందుకంటే రామాయణంలో ప్రతి పాత్ర కూడా తానుకి నియమింపబడినటువంటి ధర్మాన్ని పాటించినటువంటి పాత్రలే కానీ ఏ ఒక్క పాత్ర కూడా ధర్మ విరుద్ధమైనటువంటి పాత్ర ఏదీ లేదు రామాయణంలో. అందుగురించి ఎందుకంటే బ్రహ్మగారే చెప్పాడు, ఇందులో అసత్యమైనటువంటిది, చిరకాలంగా ఉండదగినటువంటిది, ఉండకూడనిది ఒక్కటి కూడా లేదు. ఒక శ్లోకం కూడా, ఒక పదం కూడా ఇందులో అసత్యమైనది లేదు అని చెప్పారు. అందుకోసమని అటువంటిప్పుడు అంతఃపురంలో ఉండేటువంటి మందర అధర్మపరురాలు ఎందుకు అవుతుంది? అది చెప్పింది చాడీలు కాదు. ఎందుకంటే మందర కైకేయి యొక్క అరణపు దాసి. అరణపు దాసి అంటే పుట్టింటి వారు అత్తింటికి పంపించేటప్పుడు సారీ చీర వాటితో పాటుగా పూర్వకాలంలో మహారాజులు చక్రవర్తులు అందరూ కూడా వాళ్ళు ఏం చేసేవారంటే కొన్ని గజాలని, కొన్ని అశ్వాలని, కొన్ని ధనకనక వస్తు వాహనాదుల్ని, దాంతోపాటుగా కొంతమంది పరిచారికుల్ని, ఆ అమ్మాయి యొక్క స్నేహితులని, చెలికెత్తల్ని, వీళ్ళందరినీ కూడా ఆ అమ్మాయితో పాటు అత్తవారింటికి పంపించేవారు. అటువంటి వాళ్ళని అరణపు దాసి అంటారు. అందుగురించి అలాగే శ్రీకృష్ణదేవరాయల వారికి అరణపు కవిగా వచ్చాడు నందితిమ్మన. అందుకోసమే నందితిమ్మన ఏం చేశాడంటే శ్రీకృష్ణ తన రాజు యొక్క అభివృద్ధిని కాంక్షించి ఆ భార్యలతోటి విభేదం వచ్చినప్పుడు ఆ భార్యలతో వచ్చిన విభేదాన్ని తొలగించడం కోసమని పారిజాతాభరణం అనేటువంటి కావ్యాన్ని రాశాడు. ఎందుకని? తను నందితిమ్మన రాజుగారు ఈ అరణపు కవిగా వచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆ భార్యలు చిన్నాదేవితో పాటుగా అరణపు కవిగా వచ్చాడు. కాబట్టి తన స్వామిని, తన యొక్క యజమానురాలు యొక్క ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఆ సుఖ సౌఖ్యాలు కాపాడుకోవాల్సిన ధర్మం దాసికి ఉంటుంది. ఆ అరణపు కవి అయినందువల్లే కదా అసలు పారిజాతాపహరణ కథ భాగవతంలో లేదు. అందు గురించి భాగవతంలో పారిజాతాపహరణ కథ లేదు. అది నందితిమ్మన కల్పించినటువంటి కథ. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంతటి వాడే భార్యకి దాసోహం అన్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు ఇలాంటి వాడు పట్టుకుంటే తప్పేంటి అని చెప్పని రాజుగారి యొక్క మనసు మార్చడం కోసం అరణపు కవి అయిన కారణంగా రాసినటువంటి పారిజాత కావ్యం అది. అటువంటిప్పుడు మందరని అరణపు దాసిగా వచ్చింది. కేకేయ రాజు పంపించారు. కేకేయ రాజు అరణపు దాసిగా వచ్చినటువంటి మందర ఎప్పటి నుంచి ఉందంటే కేకేయ రాజు దగ్గర దాసిగాను కైకేయి పుట్టక ముందు నుంచి దాసిగా ఉంది కేకేయ రాజు దగ్గర. రామాయణంలో స్పష్టంగా చెప్పారు. కైకేయి తండ్రి గారి దగ్గర, కేకేయ మహారాజు గారి దగ్గర కైకేయి పుట్టక ముందు నుంచి దాసిగా ఉంది. అంటే ఈ వీరి యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఏమి జరిగాయో, వాళ్ళ నాన్నగారు అప్పుడు ఏం జరిగాయి, తర్వాత ఈమె పుట్టిన తర్వాత ఏం జరిగాయి, ఈమెడికి వివాహం చేసినప్పుడు ఎలాంటి మాటలు జరిగాయి, అవన్నీ
తెలిసినటువంటి దాన్ని కాబట్టి దాసిగా పంపించారు. ఎందుకు పంపించాడు? మాటలు ఇస్తారు, పెళ్ళి అది 100 అబద్ధాలు ఆడైనా ఒక ఓ పెళ్లి పెళ్లి చేయమని. చేయొచ్చు అంటారు కదా. అలాగే అలాగే అని చెప్పని మాటిచ్చి వివాహం చేసుకుని ఉండొచ్చు. మళ్ళీ ఈ మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడడం కోసమని ఈ విషయాలన్నీ తెలిసినటువంటి దాసి అయినటువంటి మందరిని కైకేయి రాజు కైకేయితో పాటు పంపించాడు. ఇప్పుడు అక్కడ ఇచ్చిన మాటకి విరుద్ధంగా ఇక్కడ యువరాజు పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మందరది అధర్మం అవుతుందా, ధర్మం అవుతుందా? అధర్మం అవుతుంది. అధర్మం అవుతుంది. తను ఎందుకు వచ్చింది, ఎందుకోసం తను అరణపు దాసిగా పంపించారు? కాబట్టి తన యొక్క యజమానురాలైనటువంటి కైకేయి యొక్క మాటను నిలబెట్టుకోవడానికి తగినటువంటి అవకాశం ఒకవేళ రాకపోయినట్టయితే ఆ ధర్మానంతని పాటించేటట్లుగా చూడడం కోసం పంపించారు. ఆ మాటని కైకేయి గుర్తు పుట్టక ముందు చేస్తూ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి కాబట్టి అది ఇప్పుడు విఘ్నం కలుగుతోంది. విఘ్నం కలుగుతోంది కాబట్టి చెప్పింది, ముందు వచ్చి చెబితే అప్పుడు కైకేయి ఒప్పుకోలేదు. అదేంటి రాముడు భరతుడి కంటే కూడా రాముడే నాకు ప్రీతిపాత్రుడు, అందు గురించి రాముడికి పట్టాభిషేకం జరిగితే మా భరతుడు కూడా పట్టాభిషేకం జరిగినట్టేను, కౌశల్య కంటే కూడా ఎక్కువ ఆనందించేటువంటి స్వభావం కలిగినటువంటి దాన్ని నేను, నాకు కౌశల్య దగ్గర కంటే కూడా రాముడికి నాకే ఎక్కువ ప్రీతిపాత్రుడుగా ఉంటున్నాడు, కాబట్టి అటువంటి దాన్ని కాదంటావేంటి, నువ్వు ఇలా చెబుతావేంటి అని చెప్పని తిరస్కరించింది. తర్వాత మళ్ళీ చూసింది ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి, నీకు చెప్పినా వినిపించుకోవట్లేదు, అదిగో ఒక తోరణాలు కట్టేశారు, అదే చేశారు, దీక్షాధారణ చేసామన్నారు. వాళ్ళందరూ వెళ్ళి వశిష్ఠ మహర్షి వెళ్ళి దీక్షాధారణ అది చేయించేశారు. ఇంక తెల్లారితే పట్టాభిషేకం జరిగిపోతుంది, ఎంత జరిగిపోతున్నా నీకు ఎక్కడ చీమ కుట్టినట్టు లేదేంటి అని చెప్పని మళ్ళీ వచ్చి అంతఃపురం నుంచి వచ్చి పైభాగంలోకి వెళ్ళి చూసి అయోధ్య నగరంలో ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయో చూసి క్షణానికి ఒకసారి చెప్పడం మొదలెట్టింది. ఎన్నిసార్లు చెప్పినా కానీ కైకేయి రాముడి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకోకపోతే అప్పుడు తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చింది, నీ వివాహ సమయంలో నీకు పుట్టిన సంతానానికే పట్టాభిషేకం చేస్తానని దశరథ మహారాజు మీ నాన్నగారికి మాట ఇచ్చున్నాడు, కాబట్టి ఆ మాట ఇచ్చాడు. నీకు కూడా 2 మాటలు ఇచ్చాడు. దేవతలతో యుద్ధం చేసినప్పుడు ఈయన్ని రక్షించామని ఉద్దేశంతో నీకు 2 వరాలు ఇచ్చాడు. మీ నాన్నగారికి ఇచ్చినటువంటి మాట తప్పుతున్నాడు, నీకు ఇచ్చినటువంటి మాట కూడా తప్పుతున్నాడు. కాబట్టి దీన్ని ముందుగా ఈ 2 కోరికలు చెప్పి నాకు 2 వరాలు ఇచ్చారు కదా, ఆ 2 వరాలతోటి ఆ వరాలు ఇప్పుడు నేను అడుగుతున్నానని చెప్పని ఈ 2 వరాలు అడగమని చెప్పింది. అందుంచి ఇలా అడిగినందువల్ల నీకిచ్చిన మాట దశరథుడు నిలబెట్టుకున్నవాడు అవుతాడు, మీ నాన్నగారికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఈ విధంగా అడగమని చెప్పని సలహా ఇచ్చిన తర్వాత అప్పుడు కైకేయి అప్పుడు కూడా బాధపడుతూనే ఒప్పుకుంది. కాబట్టి అంటే మహారాజు గారికి ఇచ్చినటువంటి మాటని ఇప్పుడు దశరథుడు ఇచ్చినటువంటి మాటను తప్పి వేరే రకంగా ప్రవర్తిస్తున్న కారణంగా ఆ ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగమే కానీ మందరిది, అంతేగాని రాముడిని వనవాసం పంపించాలని కానీ రాముడికి జరగకూడదని కానీ అనేటువంటి ఆలోచన ఏ కోశాన మందరికి లేదు. కాబట్టి మందర యొక్క పాత్ర తన యొక్క ధర్మాన్ని, అరణపు దాసిగా తాను వచ్చినటువంటి ధర్మాన్ని 100కి 100 పాళ్ళు కూడా నిర్వహించింది. కాబట్టి మందర పాత్రని మనం చిన్నచూపు చూడడం కానీ వేరేగా మాట్లాడడం కానీ సమంజసం కాదు.